హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం వంటే కాకుండా కొన్ని పదార్థాల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. అవి సీజనల్గానే దొరుకుతాయి. కొన్ని పండ్లైనా కూరగాయలైనా సీజనల్గా దొరికే వాటిని తప్పనిసరిగా వాడుకోవాలండి. అవే ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి జనరల్గా మనకు సీజనల్గా చలికాలంలో వచ్చేటువంటి యాపిల్ బేర్ అండి. ఇంత ముందు రోజుల్లో వీటిని థాయిలాండ్కి ఎక్కువగా థాయిలాండ్లోనే దొరికేవట. ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్లమ్ అని, లేకపోతే చైనీస్ డేట్స్ అని, ఇలా రకరకాలైన పేర్లతో ఇప్పుడు పిలుస్తున్నాం. ఈ రేగిపండు జాతికి సంబంధించినటువంటిది. చలికాలంలో మాత్రమే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో అయితే విటమిన్ ఏ, బి, సి ఇవన్నీ ఉంటాయి. ఇవే కాదండి, దీనిలో లిపోప్రోటీన్ అనేటువంటి ఎంజైము, థైమిన్ అనేవి అవి, అలాగే కాల్షియం, పొటాషియం, అలా అన్నీ ఉంటాయి. ఇదే కాదండి, వీటిల్లో మనకి మ్యాంగనీసు, రాగి, ఇనుము, పొటాషియం, కాల్షియం, జింక్ ఖనిజాలన్నీ ఉంటాయన్నమాట. వీటి వల్ల మనకి దీనిలో ఉండే ఏ విటమిన్ కంటి చూపుని పెంచుతూ ఉంటే, విటమిన్ బి అనే దాన్ని జీవక్రియని పెంచడం, మన జీవక్రియకు అవసరమైనటువంటి ఎంజైములన్నీ రిలీజ్ చేయటం, అలాగే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ సౌందర్యం కూడా పెంచుతుందండి. అలాగే మన వయసుతో వచ్చేటువంటి మతిమరుపు కానీ లేకుంటే ముడతలు కానీ రాకుండా చేస్తుందట. ఈ పొటాషియం వల్ల ఈ పండు చూడండి, 2 రకాలుగా వచ్చినాయి. ఇలా పండు కాయలుగాను, అలాగే కొంచెం ఇలా పచ్చికాయలు కూడా వస్తూ ఉంటాయి. మనకు ఏ రకంగా వచ్చినసరికి టేస్ట్ కాడికి వచ్చేసరికి యాపిల్ పండులాగా అనిపిస్తాయండి. ఇవి పొటాషియం వల్ల మన నరాలు, కండరాలు పనితీరును పెంచుతాయి. కాల్షియం అనేసరికి ఎముకలు దృఢత్వానికి, దంతాలు గట్టిగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో అయితే మనకి మతిమరుపు లాంటివి రాకుండా చేస్తాయి. వృద్ధాప్య వచ్చేటువంటి అనేక ఇబ్బందులు తొలగిస్తాయి అన్నమాట. అదే కాకుండా కాలేయానికి కూడా చాలా మంచిది. గొంతు నొప్పి లాంటివి తగ్గిస్తుంది. ఈ కాయలో ఉండే జిగురు ఉండడం వల్ల పెద్దలేమీ తగ్గిస్తుందంట అండి. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. అలాగే మనకి జీర్ణ వ్యవస్థకు మంచిది. దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం లేకుండా కూడా చేస్తుంది. ఇంకా అన్నిటికన్నా పెద్ద ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తుందంటండి. అదే కాదు, స్థూలకాయం, కొంచెం బరువు ఎక్కువ ఉన్నది మనకు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ కాయలు తింటూ ఉంటే వెయిట్ కూడా తగ్గుతామన్నమాట. అంటే స్థూలకాయం తగ్గిస్తుంది. ఆకలి కూడా పెంచుతుంది. ఆకలి పెంచినందువల్ల కొన్ని అనారోగ్యాలు వచ్చే వాళ్ళకి, ఆకలి లేదు అనుకుని జీర్ణ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా ఈ కాయలు తినడం వల్ల ఆకలి శక్తిని పెంచుతుంది. ఆకలి పెరగడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అంతేకాదండి, వయసు పైబడిన వాళ్ళకి చాలామందికి ఇమ్యూనిషియా అంటారు చూడండి, మతిమరుపు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అదే మతిమరుపు రానికుండా చేస్తుంది. మానసిక ఒత్తిడి లాంటిది తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్, మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటే అది తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు శాతం తగ్గిస్తాయి అన్నమాట. రక్తనాళాల్లో మన కొవ్వు పేరుకుపోయిన వాళ్ళకి అసలు పక్షవాతాలు లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటివి రాకుండా చేసేటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ పదార్థం అన్నమాట ఇది. జనరల్గా మన పల్లెటూళ్ళల్లో అయితే మాకు రేగు పండ్లు చిన్నవి వచ్చేవండి. ఆ పండ్లు ఇంకా మేలు చేస్తాయి. దాంతో మనం రకరకాలైన రేగి వడియాలని అలా చేస్తూ ఉంటారు. సీజనల్గా మా చిన్నప్పుడైతే చక్కగా పొలంలోకి వెళ్తే ఫ్రీగా దొరికేది. చెట్టు కాయలు దూరగా ఉన్న కాయలు తింటూ ఉంటే అబ్బాయి ఎంత బాగున్నాయి అనిపించేదండి. అలాంటి కాయలే కాకుండా ఇవైతే యాపిల్ కొనుక్కొని తిన్నట్టు ఉంటాయి అన్నమాట. మన చర్మం పైన ముడతలు రాకుండా చేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ రాదు. యాపిల్లా రుచి ఉండడం వల్ల దీనికి కూడా యాపిల్ బేర్ అంటారు. అదే కాదు, తినేటప్పుడు మనకి యాపిల్ టేస్ట్ తోటే ఉండి పిల్లలు కూడా వద్దని కూడా తినేస్తుంటారు. గుండె జబ్బులకు కూడా మంచిదండి. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు, మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గిస్తుందంటండి. ఇక థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉండే వాళ్ళకైతే ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఆ థైరాయిడ్ గ్రంథి సమస్యలు రాకుండా చేస్తుంది. ఉన్న వాళ్ళకి సక్రమం చేస్తుందంట. కొంతమందికి చేతులు వణుకుతూ ఉంటాయి. అలాగే నాడీ సంబంధ రోగాలు వస్తూ ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పులకి ఇది మంచి ఔషధం అన్నమాట. చేతులు వణికే వాళ్ళకి కూడా అనారోగ్యం తగ్గిస్తుంది. నాడీ సంబంధమైన రోగాలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పెంచుతుంది. కీళ్ళ నొప్పులు వాళ్ళకైతే, ఇక కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉండేలాంటి వాళ్ళకైతే ఎక్కువ నొప్పులు లేకుండా చేస్తుంది అన్నమాట. దీన్ని జనరల్గా
జ్యూస్గా చేసుకొనైనా తాగేసేయచ్చు. దీంతో పచ్చళ్ళు చేసుకోవచ్చు. నేనైతే వెరైటీలు చాలా చేశానండి. దీంతో నేను ఊరగాయ పచ్చళ్ళలాగా పెట్టాను, ఇన్స్టెంట్ పచ్చళ్ళలాగా చేశాను. ఇది షుగర్ జబ్బులకు కూడా దీని జ్యూస్ వల్ల చాలా మేలు చేస్తుంది అన్నమాట. దీనిలో ఉండే ఈ విటమిన్స్, మినరల్స్ వల్ల కూడా మనకి ఇది చాలా మేలు చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ సీజన్గా వచ్చేటువంటి పండును వాడుకుంటే అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చండి. మ్యాంగనీస్ ఉంటుంది, రాగి ఉంటుంది, ఇనుము, పొటాషియం, కాల్షియం, జింకు, అలాగే రిపోబ్లవియన్ అనేది, అలాగే థైమిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి బాడీకి మనకు కావాల్సినవన్నీ ఉన్నప్పుడు ఎంచక్కా మనం వాడుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు కూడా ఇవి తెచ్చుకొని ఎంచక్కా యూజ్ చేసుకుంటారు కదా. మీరు వాడి ఎలా ఉందో చెప్పండి. మనకు అనారోగ్యాలు ఏమైనా ఉన్నప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకేమన్నా ఉన్నాయి అనిపిస్తే తప్పనిసరిగా ఈ కాయలు వాడి చూడండి. దీనివల్ల మనకు ఉపయోగం ఉంది అనిపిస్తే తప్పనిసరిగా నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్, హెల్తీ విషయాలు తెలుసుకోవాలి అంటే నాగమణి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ కూడా చూడొచ్చండి. వయసు పైబడిన వాళ్ళకైనా, పిల్లలకైనా, ఆయిల్ తక్కువతోటి ఉద్యోగం చేసేవాళ్ళు ఇన్స్టెంట్గా చేసేవి. వీటితో పాటుగా నా స్కూల్లో జరిగేటువంటి చిన్న మంచి కార్యక్రమాలన్నీ కూడా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. అవన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, అలాగే నా ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటివి మీరు ఆ సింపుల్ రెసిపీస్ అన్నీ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసాక ఈ కాయను అసలు తినకుండా ఎవ్వరు వదలలేమండి. అసలు ఇంతకు ముందు రోజుల్లో అయితే చిన్న రేగ్గాయలు అనేవాళ్ళమే. ఆ రేగ్గాయలే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని మనం ఎక్కువ తెచ్చుకొని తినేవాళ్ళమే. కానీ అవి తిన్నప్పుడు నోటికి కొంచెం కొట్టుకుపోయినట్టు, ఎక్కువ తింటే ఇబ్బంది కలిగేటట్టు ఉండేది. కానీ ఇవి మాత్రం అలా లేదండి. యాపిల్ పండుకాయని మనం ఎలా కొరుక్కుంటాం అలా తినొచ్చు. ఇవి మనకి ఇంకా ఆన్లైన్లో కూడా మీషోలో, జస్ట్ డైల్ అట్లాంటి షాపింగ్ మాల్స్లో కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకొని కూడా తెచ్చుకోవచ్చు. చిన్న పల్లెటూళ్ళు లేదు కొంచెం చిన్న టౌన్స్లో అయితే చక్కగా సీజనల్గా బళ్ళ మీద పెట్టి కేజీ ఇంత లెక్కలని ఎక్కువ అమ్ముతూనే ఉంటారు. దీనిలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. కొంతమంది జుజుబి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఆకుపచ్చగా ఉన్నా బాగానే ఉంటాయి, అలాగే రెడ్ కలర్లో ఉండే కాయలు కూడా బాగుంటాయి. ఎలాంటి కాయలైనా సరే మనకు దొరికినప్పుడు తెచ్చుకొని చక్కగా తినేసేయచ్చు. ఎక్కువగా ఇవి ఇప్పుడు రైతులు పంటలు ప్రత్యేకంగా పంటలు వేసేసి పండిస్తున్నారండి. ఎందుకంటే దీనిలో ఉండే బెనిఫిట్స్ వల్ల వాడకం పెరిగింది. అందుకని అందరు తప్పనిసరిగా మనం కూడా ఇలాంటి వాటిని చక్కగా తెచ్చుకొని చేసుకోవాలి. నేనైతే ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ చేసేసి అన్నంలో తింటుంటేనండి సూపర్ అంటే సూపర్గా ఉందండి. కొంచెం తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ వీడియోలు కూడా మన వీడియోల్లో ఉన్నాయి, మన ఛానల్లో చూడండి. ఎలా ఆవకాయ పెట్టుకున్నాను అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు కానండి, కానీ ఒక ఇన్స్టెంట్గా నిల్వ పచ్చడి అయినా సరే 15 days అలా ఉండొచ్చు. ఇదైతే నేను ఇన్స్టెంట్గా చేసిన పచ్చడి కాబట్టి ఒక 2-3 days ఎంచక్కా దోశల్లో, ఇడ్లీలో, అన్నంలో, దేనిలో వేసుకొని తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ ముక్కలు కూడానండి గట్టిగానే ఉంటాయి అనిపిస్తుంది మనకి. చూడటానికి కాయ ఎలా ఉంటుందో అలా గట్టిగా అనిపిస్తుంది. పచ్చికాయలాగా తెచ్చి ఊరగాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ఇలా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చూసాము అంటే, విన్నాము అంటేనే వాటి గురించి తెలుసుకొని ఎంచక్కా అన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి మ్యాంగనీషు, కాల్షియము, జింకు, ఇనుము, పొటాషియము, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి ఇన్ని ఉన్నాయి. అన్నీ తప్పనిసరిగా వాడి చూడండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఇంకొక విషయం గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.